నేను సభ్యుడిని కాదు, కానీ దీంట్లో నా పాత్ర ఉంది. దీంట్లో మేము ఏం చెప్పినామంటే 11వ పాయింట్ల వార్షిక జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి పారదర్శకంగా నిర్ణీత కాలంలో 2 లక్షల ఖాళీ పోస్టులను భర్తీ చేస్తాం. ఇది మేనిఫెస్టోలో చెప్పినటువంటి డాక్యుమెంట్. ఇది డాక్యుమెంట్లో మేము ఏం చెప్పినాము, నిర్ణీత కాలంలో 2 లక్షల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పినాం. దానికి వీళ్ళు ఎక్కడో అంటే ఒక సభలనో లేకపోతే ఇంకెక్కడనో దాన్ని తీసుకొని వచ్చి ఇక 100 రోజుల్లో చేస్తామన్నారు కదా అని దాన్ని పట్టుకొని మాట్లాడారు. ఏం లేదు సార్, ఏం లేదు. నేను ఓపికతో కూర్చుంటా, మీరు ఎన్ని సభలు చూపిస్తారో చూపెట్టండి. నేనేమంటున్నా సార్, నేను అందుకే ఏమన్నా ఏదైనా సరే మన ఎవిడెన్షియల్ డాక్యుమెంట్ గా ఇచ్చిన దాన్ని ప్రామాణిక నిర్ణీత కాలంలో ఇస్తామని చెప్పినాం. అయితే ఇప్పుడు ఇంతకుముందు అన్న మాట్లాడుకుంటూ మేము గాంధీ భవన్లో అక్కడిక్కడ వీళ్ళని కలిసినాము అని అంటున్నాం. 9 సంవత్సరాలల్లా మీరు అందరూ మూకుముడిగా పొద్దున 8 గంటలకు వెళ్తే సాయంత్రం 5, 6 అవుతుంటే కూడా మీ ముఖం కూడా చూడలేదు గతంలో వాళ్ళు. కనీసం ఇప్పుడు మీ బాధ వింటున్నాం. మీకు ఏం బాధ ఉంది? వాళ్ళే నేనేమనలే. ఇప్పుడు గాంధీ భవన్ ఒకటి సంతోషం, మీరు వింటున్నారు కాదన్నట్లే సంతోషం. వాళ్ళు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేయనందుకే కదన్న మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. అన్ని మీరన్నారు అన్ని వర్గాలు కలిసారు, కాంగ్రెస్ కార్యకర్తలు కంటిన్యూషన్ అవుతుంది. మళ్ళీ ఏమంటున్నా వాళ్ళేనా, నేనేమనలే. మేము కలిసినాము గాంధీ భవన్, అదే అంటారు చిన్నారెడ్డి గారిని వాళ్ళని మేము కలిసినాం అని అంటారు. కనీసం మీరు వాళ్ళని కలిసి మాట్లాడుతున్నారు, మీ బాధ ఏందో చెప్తున్నారు. కనీసం మీ బాధ విని మీ దగ్గరికి రిప్రజెంటేషన్ తీసుకొని దాన్ని సంబంధిత టేబుల్ మీదకి డెస్క్ మీదకి పంపించే ప్రయత్నం మేము చేస్తున్నాం. 10 సంవత్సరాలు అట్లా జరగలేదు. సో దయచేసి మా మీద మీరు నేపాల్ మోపకండి అని రిక్వెస్ట్ చేస్తున్నా. పనిచేసే వాళ్ళ మీద కొరడా దెబ్బలు జులిపించకండి. పనిచేసే వాళ్ళని ఎవరు పని చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, దానిపైన పురోగతి మీద ప్రశ్న వేయండి. కానీ మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయమంటున్నారు, ఆ పని ఏంటో చెప్పి నేనేమంటున్నా, ఆ పురోగతి మీద వీళ్ళు ఎవరు మాట్లాడారు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తలేదు, మమ్మల్ని మోసం చేసింది అంటే మొన్నటి వరకు నోటిఫికేషన్లు వస్తే ఎవరు పరీక్షలు రాయలే, రాసిన వాళ్ళ పేపర్లు దిద్దిన వాళ్ళకు ఉద్యోగాలు ఇయ్యలే. మరి వీళ్ళు ఏ ఉద్యోగము పొందకపోతే మొన్నటి వరకు పట్టాలు అందుకున్న వాళ్ళు ఎవరు ఉద్యోగస్తులు కాదా? ఈరోజు అన్న అంటుండు మేమన్నా తీవ్రవాదులమ్మా అంటుండు. మీరు తీవ్రవాదులు కాదన్నా నేను ఒప్పుకుంటా. మరి ఉద్యోగ పట్టాలు పొద్దున వాళ్ళు తీవ్రవాదులా చెప్పుంటారు మీరు గట్లనన్నా. మొన్నటి వరకు వీళ్ళే మాట్లాడారు, అయిపోయింది గ్రూప్ 1 ఏం లేదు. ఇదే వేదిక పైన నాతోనే ఛాలెంజ్ చేశారు. జస్ట్ వారం రోజులే ఉంటారు గ్రూప్ 1 ఆఫీసర్లు, బెట్టు కడదాం మన ఇద్దరము, నేను దీనికి సవాలని అందరూ సవాళ్ళు విసిరిపోయారు. ఏమైంది గ్రూప్ 1 ఆఫీసర్లు? వారం రోజులే ఉంటారు అన్నారు. ఎన్ని రోజులు అయింది వాళ్ళు ఉద్యోగాలు చేస్తలే. గ్రూప్ 2 విషయంలో అట్లానే అన్నారు, గ్రూప్ 3 విషయంలో అట్లానే, గ్రూప్ 4 అట్లనే అన్నారు, స్టాఫ్ నర్సుల విషయం అట్లనే అన్నారు, తర్వాత జీపీఓల విషయం అట్లనే అన్నారు. అరే ఏ ఉద్యోగ నోటిఫికేషన్ అంటే ఏ ఉద్యోగ పట్టాలు ఇచ్చినా కూడా ఇది మీరు ఇవ్వలేదు, మంది బిడ్డలు మా బిడ్డలు అంటున్నారు. మరి వాళ్ళు చేసిన అప్పులు సార్ మీరెందుకు తీరుస్తున్నారు, మీరు తీర్చకండి, అప్పులకు మీకు సంబంధం లేదు. ఎవరు అంటలేరు ఎందుకో. కాబట్టి నేనేమంటున్నా, నోటిఫికేషన్ రాకపోతే ఉద్యోగ పరీక్షలు రాసిన వాళ్ళు ఎవరు, పట్టాలు పొందుతున్న వాళ్ళు ఎవరు? ఏడాదికే మేము 60,000 ఉద్యోగ పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకి మేము ఛాలెంజ్ చేసినాం. తలలు లెక్క పెడతాం, ఎవరు వస్తారో రండి అంటే ఒక్కరు రాలే. తర్వాత గ్రూప్ 1 ఇచ్చినాం, గ్రూప్ 2 ఇచ్చినాం, గ్రూప్ 3 ఇచ్చినాం, స్టాఫ్ నర్స్ ఇచ్చినాం. త్వరలో అంటే మళ్ళీ త్వరలో ఏం లేదు, ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్ కోసము నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఇప్పుడు ఇన్ని జరుగుతుంటే కూడా మీకు ఒక్కరికి రాకపోతే ఇంకా రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగమే వస్తలేదంటే ఎట్లా? ఉద్యోగం వచ్చేటోళ్ళకి వస్తూనే ఉంది, వాళ్ళు కొట్టేటోళ్ళు కొడుతూనే ఉన్నారు, మీరు ఇట్లానే ఉంటున్నారు. ఉద్యోగాలు వచ్చినాయి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 80,000 ఉద్యోగాల వరకు ఇచ్చినాము ఇప్పటి వరకు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు నవ్వేది ఏం లేదు. నేను ఛాలెంజ్ కూర్చోబెడతా, తల లెక్క పెట్టడానికి మీరు వస్తా అంటే రండి. ఉట్టిగా నవ్వద్దు, నేను కూర్చున్నా కాదన్నా. మీకు ఉద్యోగం రాకపోతే ఉత్తగా నవ్వద్దు. ఏ డిపార్ట్మెంట్ ఎన్ని పోస్టులు ఇచ్చారు చెప్పగలరు? ఇస్తాం, ఎందుకేమో. మీకు శ్వేతపత్రం కావాలి కదా, మీకు అసెంబ్లీ మీకు ఏడ కావాలి శ్వేతపత్రం? రోడ్డు మీద కావాలా, అసెంబ్లీలో కావాలి? ఎక్కడైనా చెప్పండి, ముందు వాళ్ళ క్లారిటీ ఇవ్వండి సార్. శ్వేతపత్రాలు ఇప్పుడు ఇంత చిన్న విషయం తెలియని వాళ్ళు రేపు పొద్దున వీళ్ళు రాష్ట్రాన్ని ఏ ముందుకు తీసుకు